నా ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు భక్తి, పాజిటివిటీ మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభవించవచ్చు. ఇక్కడ దేవుళ్ళ అందమైన వీడియోలు, పవిత్ర కథలు మరియు మనసుకు శాంతినిచ్చే మోటివేషన్ వీడియోలు మీకోసం ఉంటాయి. మీరు భక్తిని నమ్మితే, పాజిటివ్గా జీవించాలని అనుకుంటే ఈ ఛానల్ మీకోసమే. మహాభారతమంటే యుద్ధం మాత్రమే కాదు, అది ధర్మం కోసం జరిగిన మహాసంగ్రామం. ఆ యుద్ధంలో అర్జునుడు బాణాలు వదిలాడు, భీముడు గదయుద్ధం చేశాడు. కాని ఆ యుద్ధాన్ని నిజంగా నడిపించింది ఒక్కరే, సాక్షాత్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చేతిలో ఆయుధం పట్టనని మాట ఇచ్చినా, ధర్మాన్ని కాపాడటానికి, అధర్మాన్ని నాశనం చెయ్యటానికి అతడు నేరుగా పరోక్షంగా అనేకమందిని సంహరించాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎవరిని చంపాడు, ఎందుకు చంపాడు, ఆ సంహారాల వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి? శిశుపాలుడు శ్రీకృష్ణుని చేతిలో మొదటి మహాసంహారం. శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో నేరుగా సంహరించిన మొదటి మహారాజు శిశుపాలుడు. శిశుపాలుడి చేతిలో పుట్టుకతోనే ఒక శాపముంది. అతడు పుట్టినప్పుడు 3 కళ్ళు, 4 చేతులతో జన్మించాడు. అది చూసి అందరూ భయపడ్డారు. అప్పుడొక ఆకాశవాణి వినిపించింది. ఈ బిడ్డను ఎవరి ఒడిలో పెట్టగానే సాధారణ రూపం వస్తుందో అతడే దీనిని సంహరిస్తాడు. అందరూ రాజులు వచ్చి చూశారు. చివరికి చిన్న కృష్ణుడు ఒడిలో పెట్టగానే శిశుపాలుడు సాధారణ శిశువులా మారిపోయాడు. శిశుపాలుని తల్లి భయంతో కృష్ణుడిని వేడుకుంది. నా బిడ్డ తప్పులు చేసినా క్షమించు. అప్పుడు కృష్ణుడన్నాడు, అతడు 100 తప్పులు చేసినా క్షమిస్తాను. కాలం గడిచింది. శిశుపాలుడు అహంకారంతో, ద్వేషంతో కృష్ణుణ్ణి ఎప్పుడూ అవమానించేవాడు. యుధిష్ఠిరుడు చేసిన రాజసూయ యాగంలో అగ్రపూజకు కృష్ణుణ్ణి ఎంపిక చేశారు. అది చూసి శిశుపాలుడు మండిపోయాడు. సభ మధ్యలో కృష్ణుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. 1, 2, 3 అలా 100 దూషణలు పూర్తయ్యాయి. కృష్ణుడు సహనంగా ఉన్నాడు. కాని 100 దాటిన వెంటనే శ్రీకృష్ణుని నేత్రాల్లో మహాకోపం మెరిసింది. ఒక్క క్షణంలో సుదర్శన చక్రం విసిరాడు. అది వెళ్ళి శిశుపాలుని శిరస్సు ఖండించింది. అందరూ చూస్తుండగానే శిశుపాలుని ఆత్మ కృష్ణునిలో లీనమైంది. ఎందుకంటే అతడు ద్వేషంతో అయినా ఎప్పుడూ కృష్ణునినే తలచేవాడు. జరాసంధుడు పరోక్షంగా సంహరించినవాడు. శ్రీకృష్ణుడు నేరుగా చంపకపోయినా జరాసంధుని సంహారం పూర్తిగా కృష్ణుని యుక్తివల్లే జరిగింది. జరాసంధుడు మగధరాజు, అత్యంత బలవంతుడు. అనేక రాజులను బంధించి నరబలి ఇవ్వాలని చూశాడు. జరాసంధుడు బ్రతికుంటే రాజసూయ యాగం అసాధ్యం. అప్పుడు కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లారు. జరాసంధుడు భీముడితో మల్లయుద్ధం చేశాడు. 27 రోజులపాటు యుద్ధం సాగింది. భీముడు అలసిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఒక గడ్డిముక్క తీసి దాన్ని 2 ముక్కలుగా చించి విపరీత దిశల్లో విసిరాడు. భీముడు అర్థం చేసుకున్నాడు. జరాసంధుడి శరీరాన్ని 2 భాగాలుగా చించి వేర్వేరు దిశల్లో విసిరేశాడు. అలా జరాసంధుడు మరణించాడు. జరాసంధుణ్ణి చంపింది భీముడే, కాని సంహరించింది కృష్ణుని బుద్ధి. 3 జయద్రథుడు కృష్ణుని మాయ వల్ల మరణించినవాడు. అభిమన్యుడు చక్రవ్యూహంలో మరణించిన తర్వాత అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపకపోతే అగ్నిలో దూకుతాను. కౌరవులు జయద్రథుణ్ణి కాపాడారు. సాయంత్రమయ్యింది. సూర్యాస్తమయం సమీపించింది. అర్జునుడు విఫలమయ్యాడని అందరూ అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పేశాడు. అందరూ సూర్యాస్తమయమైందని భావించారు. జయద్రథుడు బయటికి వచ్చి నవ్వాడు. అప్పుడే కృష్ణుడన్నాడు, అర్జునా, ఇదే సమయం. సూర్యుడు మళ్లీ కనిపించాడు. అర్జునుడు బాణం విడిచాడు. జయద్రథుడి తల తెగిపోయింది. అలా జయద్రథుడి మరణానికి కారణం కృష్ణుడి మాయ. ద్రోణుడు కృష్ణుని యుక్తితో పడిపోయిన మహాయోధుడు. ద్రోణాచార్యుడు అపార శక్తిగల యోధుడు. అతన్ని యుద్ధంలో ఓడించడం అసాధ్యం.
కృష్ణుడు తెలుసుకున్నాడు. ద్రోణుడు ఆయుధం వదిలేది ఒక్క పరిస్థితిలోనే, తన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడని వింటి. అప్పుడు భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, అశ్వత్థామ హతః. తర్వాత మెల్లగా అన్నాడు, కుంజరః, ఏనుగు. ద్రోణుడు మొదటి మాట మాత్రమే విన్నాడు. అతడు దిగ్భ్రాంతితో ఆయుధాలు వదిలేశాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణుడిని సంహరించాడు. ద్రోణుడి మరణానికి కారణం కృష్ణుడి వ్యూహం. 5. కర్ణుడు, కృష్ణుని ధర్మనిర్ణయం. కర్ణుడు మహావీరుడు, కాని అతడు అధర్మపక్షంలో నిలిచాడు. యుద్ధంలో కర్ణుని రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. అతడు అర్జునుణ్ణి చూసి అన్నాడు, ధర్మం ప్రకారం ఆగు. అప్పుడు కృష్ణుడు ఘోరంగా నవ్వాడు. అభిమన్యుణ్ణి చంపినప్పుడు ధర్మం ఎక్కడా? ద్రౌపదిని అవమానించినప్పుడు ధర్మం ఎక్కడా? అర్జునుణ్ణి వైపు తిరిగి అన్నాడు, ఇప్పుడు ఆలస్యం చెయ్యకు. అర్జునుడు బాణం విడిచాడు. కర్ణుడు కూలిపోయాడు. కర్ణుణ్ణి చంపింది అర్జునుడి బాణం, కాని ఆ నిర్ణయం తీసుకున్నది కృష్ణుడే. 6. దుర్యోధనుడు, కృష్ణుని సంకేతంతో ముగిసిన అహంకారం. దుర్యోధనుడు గదాయుద్ధంలో భీముడితో పోరాడాడు. భీముడు ఓడిపోతున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడి శరీరం గాంధారి వరంతో వజ్రంలా మారింది. కృష్ణుడు భీముడికి సంకేతమిచ్చాడు, తొడపై కొట్టు. భీముడు గదతో దుర్యోధనుడి తొడను పగలగొట్టాడు. దుర్యోధనుడు నేలకూలిపోయాడు. అలా కౌరవాధిపతి అంతమయ్యాడు. 7. అశ్వత్థాముడు, కృష్ణుని శాపం. యుద్ధమైపోయాక కూడా అశ్వత్థాముడు కోపంతో పాండవుల పిల్లలను రాత్రి నిద్రలో చంపేశాడు. ద్రౌపది విలపించింది. అర్జునుడు అశ్వత్థాముడిని పట్టుకొచ్చాడు. కృష్ణుడు అతడిని చంపలేదు, కాని అతడికి మరణం కంటే ఘోరమైన శాపమిచ్చాడు. నీవు 1000 సంవత్సరాలు గాయాలతో ఒంటరిగా బాధతో తిరుగుతావు. అలా అశ్వత్థాముడు జీవించి ఉన్నా శాపగ్రస్తుడయ్యాడు. అసలు సత్యమేమిటి? మహాభారతంలో కృష్ణుడు కేవలం యోధుడు కాదు, అతడు ధర్మ సంస్థాపకుడు. అతడు ఆయుధం పట్టకపోయినా అతడి బుద్ధి యుద్ధాన్ని నడిపించింది. అతడి మాయ శత్రువులను కూల్చింది. అతడి నిర్ణయం అధర్మాన్ని నాశనం చేసింది. శిశుపాలుణ్ణి చక్రంతో చంపాడు. జరాసంధుణ్ణి యుక్తితో చంపించాడు. జయద్రథుణ్ణి మాయతో చంపించాడు. ద్రోణుడిని వ్యూహంతో పడగొట్టాడు. కర్ణుడిని ధర్మంతో సంహరించాడు. దుర్యోధనుడిని సంకేతంతో ముగించాడు. అశ్వత్థాముడిని శాపంతో శిక్షించాడు. ముగింపు: శ్రీకృష్ణుడు మహాభారతంలో కేవలం రథసారథి కాదు, అతడే యుద్ధానికి హృదయం, అతడే ధర్మానికి దిక్సూచి, అతడే అధర్మానికి అంతం. అందుకే మహాభారతం మనకు చెబుతుంది, బాణం అర్జునుడిది, కాని విజయం కృష్ణుడిది.